Re- హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మనకు వచ్చిన రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇవాళ వీడియో విషయానికి వస్తే మనం ఈరోజు తెలుసుకున్న టాపిక్ వచ్చేసి సాతి అనే సాఫ్ట్వేర్ని మనం పీసీలో ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో సాతి అంటే మీ అందరికీ తెలుసు. దీంట్లో పీడిఎఫ్ రీడ్ చేసుకోవచ్చు అవన్నీ అనేది. ఓన్లీ పీడిఎఫ్ మాత్రం ఉపయోగపడుతుంది. బట్ దీంట్లో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలా పవర్ఫుల్ ఫీచర్స్. అండ్ ఈ ఈ అప్లికేషన్ మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పెడతాను. ఎందుకంటే నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లేవు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ begin our session. Desktop list. Zoom work list 6 of 13. Rate 50. Variant rate 50. Variant read. Rate 30. ఓకే, నేను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా దీని యొక్క డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ గురించి మనం వీడియోస్ 2 పార్ట్స్కి అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వస్తుంది. ఓకే, నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. Sathi 12 of 13. సాతి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎంటర్. Sathi home. Audio transcribe. ఇక్కడ ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చింది, ఒక ఫీచర్ Audio transcribe button focused. ఆడియో ట్రాన్స్క్రైబ్. ఈ ఫీచర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. News button. న్యూస్ అంటే మనం ఆన్లైన్ నుంచి ఏమైనా సరే న్యూస్ అలాంటి సెర్చ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. మీరు డౌన్ యారో, అప్ యారో, రైట్, లెఫ్ట్ అండ్ ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినట్లు మీరు యూస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Sathi AI button. సాతి ఏఐ, ఇది ఒక ఏ చాట్ బాట్. Sathi reader button. సాతి రీడర్. Translator button. నెక్స్ట్ ట్రాన్స్లేటర్. మనం దీంట్లో మన టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, మన కంటెంట్ని ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్కి, తెలుగు అంటే తెలుగు. దీంట్లో తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Video describe button. వీడియో డిస్క్రైబ్, ఇది కూడా మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. Settings button. సెట్టింగ్స్ దీంట్లో వచ్చేసి మనకి గూగుల్ టీటీఎస్ అండ్ సెలెక్ట్ డిఫాల్ట్ టీటీఎస్, స్విచ్ రేట్ ఇవన్నీ ఉంటాయి. Audio transcribe button. ఆడియో ట్రాన్స్క్రైబ్, ఇవి మనకి దీంట్లో ఉన్న ఫీచర్స్. ఓకే, ఈరోజు మనం ఈ పార్ట్ 1 ఏం తెలుసుకుందాం అంటే సాతి ఏఐ అండ్ సాతి రీడర్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ పార్ట్ 2లో ఆడియో ట్రాన్స్క్రైబ్, వీడియో ట్రాన్స్క్రైబ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. News Sathi AI button. సాతి ఏఐ ఇది ఒక ఏఐ చాట్ బాట్. మనం దీంట్లో ఏమైనా సరే క్వశ్చన్స్ అడిగితే అది మనకు ఆన్సర్ చేస్తుంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Hey Sathi AI panel. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Sathi. Message actions button. Hey Bang, I am Sathi, your virtual assistant powered by TMSP. How can I assist you today? Question. ఇక్కడ ఎలా మీకు సాయం చేయగలను అని చెప్పేసి మనకు ఇక్కడ రావడం జరిగింది. Web search off left parent. Alt plus hyper paste your query. Edit multi-line lang. ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ C T E E T C C R E A T E create space E E X T text space A B O U T about space J A double S. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. JAWS send left parent. Alt plus S right parent button. సెండ్ క్లిక్ చేయొచ్చు. అండ్ ప్రతి దానికి ఇక్కడ షార్ట్ కట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆల్ట్ ఎస్ క్లిక్ చేస్తే కూడా సెండ్ అవుతుంది. నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Sathi AI is typing. Certainly Bang. Here take us a brief overview about JAWS colon. JAWS refers to the bony structure in the mouth of vertebrates that houses the teeth and plays a crucial role in feed channel. వెయిట్ మళ్ళీ నేను ఒకసారి కరెక్ట్గా టైప్ చేస్తున్నాను. Hey Bang. Message create text about JAWS. Sathi. Message actions button. Certainly Bang. Web search alt hyper paste your query. C R E A T E create space E E T E X T text space A B O U T about space J A double S JAWS space S C R E E screen space N N R E A D E R reader send left Sathi AI is typing.
JAWS left parent. Job access with speech right parent is a powerful screen reader designed to provide accessibility for individuals with visual impairments. Developed by Freedom Scientific, ఇలా రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ టెక్స్ట్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే panel. ట్యాబ్ క్లిక్ చేయాలి. Safi. Message actions button. మెసేజ్ యాక్షన్స్ బటన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. Context menu. నెక్స్ట్ డౌన్ ఆర్ క్లిక్ చేయాలి. Copy C. కాపీ. Regenerate the answer R. రీజనరేట్ ది ఆన్సర్. Copy C. కాపీ. ఈ రెండు ఉన్నాయి. మీకు కాపీ కావాలంటే కాపీ చేసుకొని ఎక్కడైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ చాట్ బాట్ని యూజ్ చేసుకోవచ్చు, సాతి ఏఐని. Safi AI. Safi Home. Safi AI button. అండ్ నెక్స్ట్ వచ్చేసి Safi Reader button. సాతి రీడర్. నేను ట్యాబ్ క్లిక్ చేయడం జరిగింది. ఈ సాతి రీడర్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ రీడ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మన దగ్గర పీడిఎఫ్ ఉంటే దాన్ని మనం చదివించుకోవచ్చు. ఇంకా దాంతోపాటు చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటి గురించి. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాం సాతి రీడర్ పైన. Safi Reader. Edit read only multi-line blank. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ అన్న దీనిలోకి ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలంటే మనం Ctrl+O క్లిక్ చేయాలి. ఓపెన్ ఫైల్స్. Open document dialog. నెక్స్ట్ నేను షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. నా డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Date grouping expanded. Price not selected 1 of 4. Author 2 of 4. ఇది నా పీడిఎఫ్ డాక్యుమెంట్, ఆధార్ కార్డుది. Safi Reader dash author.pdf. Edit read only multi-line. Issue date :18/05/2013. Issue date. Hindi. Telugu governed. Telugu unique and 2. Telugu left pair Nanishwara Cherry. ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. నా ఆధార్ డీటెయిల్స్, నెక్స్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Bolo Safi left parent. Alt+D right parent button. బోలో సాతి అని ఉంది. ఇదేంటంటే ఈ డాక్యుమెంట్లో మనకి ఏదైనా సరే డౌట్ ఉంటే క్వశ్చన్ చేసి మనం వాటిని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Bolo Safi dialog. Edit read only. Type or paste your query. Edit blank. ఇక్కడ వచ్చేసి నేను నా డాక్యుమెంట్లో నేమ్ ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. బట్ నేను ఇక్కడ మీరు మీకు నచ్చినట్టు ట్యాప్ చేసుకోవచ్చు. నేను నేమ్ అని టైప్ చేస్తున్నాను. Name. Ask query button. ఆస్క్ క్వైరీ అని ఉంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Loading. Dialog fetching. Bolo Safi response. Cancel button. Bolo Safi. ఓకే, మనకి ఆన్సర్ వచ్చింది. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Ask query button. ఆస్క్ క్వైరీ. Edit read only multi-line. The name mentioned in the document is quote left parent. Nanishwara Cherry right parent. ఇట్లా రావడం జరుగుతుంది. Type or paste your. ఈ విధంగా మనం బోలో సాతి అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేస్తున్నాను. Safi Reader dash author.pdf. Bolo Safi left. బోలో సాతి అయిపోయింది. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Deep insight left parent. Translate left parent. Alt+T right parent button. నెక్స్ట్ ట్రాన్స్లేట్. ఇదంటే మీకు తెలుసు, ట్రాన్స్లేట్. మనం మన దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ని ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంది, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు Translate issue date combo box English collapsed. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, మీరు తెలుగు పెట్టుకొని Translate button. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి టెక్స్ట్ వస్తుంది. లాంగ్వేజ్ కాంబో బాక్స్లో ఇంగ్లీష్ పెట్టాలి, తెలుగు పెట్టుకోవాలి. మీకు ఈ నచ్చింది ఏదైనా పెట్టుకోవాలి. దాని తర్వాత ట్యాబ్ క్లిక్ చేస్తే ట్రాన్స్లేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ కంటెంట్ అనేది మనకి ఇంగ్లీష్ నుంచి తెలుగు రావడం జరుగుతుంది. అండ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Output : edit read only multi-line. Issue date : 8. అవుట్పుట్ ఇక్కడ వస్తుంది, మనం ట్రాన్స్లేషన్ చేసుకునేది. Safi Reader. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Jump left parent. Alt+J right parent button. జంప్ Alt+J. జంప్ పేజ్ అంటే మన డాక్యుమెంట్లో ఒక 20 or 30 పేజెస్ ఉంటే డైరెక్ట్గా మనం పేజెస్కి వెళ్ళాలనుకో, Alt+J కొట్టి పేజ్ నెంబర్ ఎంటర్ చేసి కొడితే మనం 6 పేజీకి వెళ్తాం. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Alt+J. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Go to line left parent. Alt+G right parent button. గో టు లైన్. ఒక పేజ్లో కొన్ని లైన్స్ ఉంటాయి కదా, పర్టికులర్గా మీకు ఏదైతే లైన్ కావాలనో ఆ లైన్కి వెళ్ళాలంటే Alt+G క్లిక్ చేయాలి. ఆ లైన్ నెంబర్ ఎంటర్ చేయాలి, గో క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. OCR left parent. Alt+Shift+R right parent button. OCR Alt+Shift+. OCR left parent. Alt+Shift+R right. Alt+Shift+R క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ అనేది OCRలో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Word vault left parent. Alt+W right parent button. Word OCR left parent. Word vault left. Word whiskey Oscar Rome. Word WORDVAUL. వర్డ్ వరల్డ్. ఇక్కడ ఇదేంటంటే దీంట్లో మీరు ఒక వర్డ్ టైప్ చేసి సెండ్ చేస్తే దాని యొక్క డెఫినేషన్ అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Word vault dialog find button.
Type or paste your query. Edit blank. ఇక్కడ వచ్చేసి DARE DATE date space of space BIR BUR space TH find button. పాయింట్ పైన క్లిక్ చేస్తున్నాను, ట్యాబ్ క్లిక్ చేశాను. Info dialog. Please enter a single word. OK button. OK but word vault dialog. ఇక్కడ మనం ఫుల్ వర్డ్ ఎంటర్ చేస్తే ఓన్లీ సింగిల్ వర్డ్ Edit అడుగుతుంది. selected date of birth. Blank. ఇక్కడ వచ్చేసి నేను AE name find button. పాయింట్ పైన క్లిక్ చేశాను అండ్ టైప్ చేసి Definition colon a word or set of words by which a person comma animal comma place comma or thing is known comma address comma or referred to dot synonyms colon designation comma title comma moniker comma label comma appellation comma tag antonyms colon anonymity comma namelessness comma obscurity. ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. నేమ్ అనేది ఒక వస్తువుకి కానీ ఒక పర్సన్కి కానీ ఇట్లా ప్రతి ఒక్క డెఫినేషన్ అండ్ దాని యొక్క సినోనిమ్స్ యాంటోనిమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ వర్డ్ టైప్ చేయాలి. ఓకే, Safi read interactive elements left pair. ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఈ కంటెంట్లో ఈ డాక్యుమెంట్లో ఏవైనా సరే నెంబర్స్ లింక్స్ ఉంటే వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తాం. Library left parent. Alt లైబ్రరీ అంటే దీన్ని మనం లైబ్రరీలో మనం సేవ్ చేసుకోవచ్చు. wiki slice left parent. Decrease font. ఇక్కడ కొన్ని లూప్ విజన్ వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్, Increase font panel. Search left file colon author.p. ఈ విధంగా మనం సాతి ఏఐని అండ్ సాతి రీడర్ని యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్లో. Safi ho trans video set audio trans settings but అండ్ సెట్టింగ్స్ చూద్దాం. application select default translation language colon. ఇక్కడ మనం డిఫాల్ట్గా మన లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు ట్రాన్స్లేషన్కి. ప్రజెంట్గా ఇంగ్లీష్ ఉంది. నెక్స్ట్ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Select application theme colon combo box. అప్లికేషన్ థీమ్, Default offline TTS voice. ఆఫ్లైన్ టీటీఎస్ మన దగ్గర ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. Speech rate left parent. Words per minute right parent colon slider 42. స్పీచ్ రేటు, Enabled speaker checkbox left parent. Click enable sound check disable confirm before exit checkbox left parent. Click to enable right parent button. ఇది ఎగ్జిటింగ్. Clear application cache button. ఈ అప్లికేషన్లో మనకి ఏమైనా సరే కొంచెం ఇబ్బంది ఉంటే దీని యొక్క క్యాష్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. Reset all settings button. మనం ఏమైనా సరే సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ రీసెట్ అని ఉంటుంది. రీసెట్ కొడితే మళ్ళీ అన్ని స్టార్టింగ్ అయితే రావడం జరుగుతుంది అన్ని సెట్టింగ్స్. Save button. సేవ్ కొట్టాలి. మనం అంతా చేసుకున్న తర్వాత సేవ్ కొడితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది సెట్టింగ్స్ అన్ని. ఓకే, Safi home settings button. Screen sharing. ఈ విధంగా మనం సాతి అనే సాఫ్ట్వేర్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకో మనం సెకండ్ వీడియోలో ఆడియో ట్రాన్స్క్రైబ్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సాతి ఏఐ అండ్ సాతి రీడర్ అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.